జగన్మోహన్ రెడ్డి గారేమో లిక్కర్ కేసు మీద స్పందించరు. ఆయన మీద ఛార్జ్షీట్లో అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు లేకపోతే అంత అమౌంట్ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఆయనకి చేరింది, ఈ స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఆయనే అని చెప్పిన దాని మీద ఆయన ఎక్కడా మాట్లాడలేదు. నేను అలా చేయలేదు, నాకు సంబంధం లేదు, లేకపోతే అది చెప్పాలి కదా. ఇంతకు మాట్లాడలేదంటే మరి దాన్ని శ్రీనివాసరావు గారు అన్నట్టుగా మౌనం అంగీకారం అని అనుకోవాలా తెలియదు. తర్వాత వైసీపీ నేతలు ఇందాక నేను చెప్పినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉసురు తగిలిపోతారు, ఆ రకమైన శాపనార్థాలు, ఆ ఏడుపులు ఈ నడవ కదా. కేసులే ఎదుర్కోండి లీగల్గా, అది వేరే విషయం. సో ఓవరాల్గా చూసినప్పుడు నాయకులు వీళ్ళెందుకు చెడామడా మాట్లాడేసి అసలు విషయానికి వచ్చేసరికి ఎందుకు పారిపోతున్నారు, తప్పించుకుంటున్నారు, లేకపోతే ఎదురుదాడికి దిగుతున్నారు. ముందుగా రోజా గారి విషయం చూద్దాం. చాలా మాట్లాడారు ఇంతకు ముందు కూడా. ఎంత భయంకరంగా అంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని చిన్న మెదడు చితికిందని మాట్లాడారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ కొడుకులు ఈ కొడుకులను బయట మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, పోలీసులను కూడా. ఆ మధ్య అప్పుడు నన్ను రేపు చేసే దమ్మె ఓడుకుందరా అని మాట్లాడితే అసెంబ్లీ మీడియా సెంటర్లో ఒక రిపోర్టర్ అడిగాడు, మేడం ఏంటి మీరు ఇట్లా మాట్లాడారు అంటే, అవును అన్నాను, నువ్వు చేస్తావా అని కూడా అడిగింది ఆమె. అంటే ఆవిడ అలా అంద కాబట్టి చేయాలని కాదు, కానీ ఈ రకమైన ఇది ఉన్న ఆమె మరి అంత బోల్డ్గా ఉండాలి కదా అలాంటి మాటలు మాట్లాడే ఆమె. మొన్న భానుప్రకాష్ రెడ్డి గాలి భానుప్రకాష్ రెడ్డి ఏదో అన్నాడని చెప్పేసి తెగ ఎయిట్ చేసింది వాళ్ళ టీవీలో బయట కదా, వాళ్ళ ఛానల్లోనే. మళ్ళీ నిన్న ఎమ్మెల్యేలందరినీ గాలిలో గెలిచిన నా కొడుకులు అంటే ఏంటిది, ఎందుకు ఇలా? ఇది చూసినప్పుడు వీళ్ళు బాధపడుతున్నారని కానీ, వీళ్ళకి బాధపడే అంత సున్నిత మనస్కులని కానీ అనిపిస్తుంది ఎవరికైనా? నిజంగా బాధపడితే కూడా నానా పులిలాగా అయిపోద్ది, నిజంగా బాధపడితే కూడా నటనే అంటారు. నాకు అనిపించవచ్చు, ఎందుకంటే రోజా గారు కొద్దిగా నాకు ఫ్రెండ్లీనే, నాకు అనిపించవచ్చు అయ్యో పాపం బాధపడింది ఇట్లా అన్నందుకు అని అనిపించవచ్చు. కానీ చూసేవాళ్ళు అలా అనుకోరు. ఆమె ఏంటి అందరిని తిడుతుంది, బండబూతులు తిట్టుద్ది, ఆమె బాధపడుద్దా అంటే అన్నాడులే అనుకుంటుంది, కానీ అనుకుంటారు కదా. నిన్న ఆమె ఏమందో ఎమ్మెల్యేలు ఒకసారి చూద్దాం. అది ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కానీ అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఏందో మరి అది గాలిలో గెలిచిన గాలి నా కొడుకుల ఎమ్మెల్యేలు అనే పదం, అది ఎంత భయంకరమైన పదం భానుప్రకాష్ రెడ్డి గారు ఒకటి. రెండవది ఇప్పుడు అంటే హైదరాబాద్ వెళ్తున్నారంట, రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అమెరికా పారిపోవాలంట, లేకపోతే ఒక్కొక్కళ్ళ సంగతి చూస్తారు. అంటే ఏం చేస్తారు, నరికేస్తారు ఇది రోడ్డు మీద. అఫ్కోర్స్ అక్కడక్కడ కొన్ని చేయగలుగుతారు వీళ్ళు కదా, ఇది ఉంది. కానీ మరి అంత ఇదిగా చెప్పాల్సిన అవసరం ఉందా భాను గారు?